బాధిత అమ్మాయి బతకాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఇప్పటి వరకు మీకు ఒక రాజకీయ కోణము మాత్రమే తెలుసు, మతం మాత్రమే తెలుసు. కానీ వాడు మతోన్మాద తబ్లికే జమాతే సంస్థ లోపట ఇట్లా హిందూ అమ్మాయిల పైన అకృత్యాలు చేయాలని ట్రైనింగ్ పొంది హిందూ బాలికల పైన అకృత్యాలు చేసేటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇప్పుడే డాక్టర్లతోటి మాట్లాడినాం. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. మొదటగా దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసిర్రు. తర్వాత వాస్తవం వెలుగు చూసిన తర్వాత అడావుడి చేసిండ్రు. ఇవాళ ఇక్కడ నిమ్స్లో అడ్మిట్ చేసి పరామర్శలకే పరిమితం చేసిర్రు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అమ్మాయి పర్మనెంట్గా డిసేబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. బతికినా కానీ అమ్మాయి జీవోత్సవంలాగానే జీవితం అంతా బతికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ₹1 కోటి ఆ అమ్మాయి పేరు మీదన భవిష్యత్తు వైద్యం కోసం డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తల్లికి కుటుంబం లోపల ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక కేసు విషయానికి వస్తే, మేము కేసు పెట్టినాం, దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు? ఎందుకు మాయమైన సీసీ కెమెరాలు? ఎవరిని తప్పేయాలని మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇప్పటికీ మాకు డౌట్ ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడిండు ఎలక్షన్లలో ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని. నిన్న పరామర్శించిపోయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎన్నికల లోపల ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని మాట్లాడిండ్రు. ఇప్పటికే నిందితుని తప్పియడానికి తబ్లికే జమాతే లాంటి మతోన్మాద సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిటైర్డ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ లోపట, రిటైర్డ్ హైకోర్టు జడ్జి పర్యవేక్షణ లోపట ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి రోజువారీ విచారణ చేపట్టి కఠినంగా శిక్షించి ఈ రాష్ట్రం లోపట అమ్మాయిలకు పిల్లలకు భద్రత ఉంది అని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వెంటనే ఆ రకమైనటువంటి ఒక కమిటీని మీరు ఏర్పాటు చేయండి. 4 రోజుల తర్వాత మళ్ళీ మనందరం కూడా మర్చిపోతాం. ఆ అమ్మాయి మాత్రం జీవితం అంతా కూడా నరకం అనుభవిస్తుంది. నిందితుడు 4 రోజుల తర్వాత బెయిల్ పొంది స్వేచ్ఛగా ఇంకా అఘాయిత్యాలకు పాల్పడతాడు. వీని మీద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. గతంలో కిడ్నాప్ లాంటి కేసులకు పాల్పడ్డాడన్నటువంటి నేర చరిత్ర కూడా ఈ గౌస్ పైన ఉంది. అవన్నీ కూడా దాపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మతం యాంగిల్ లోపట ఇవాళ ఈ కేసును నిర్వీర్యం చేయడానికి మత సంస్థలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా మొదట్లో ఉదాసీనంగా వ్యవహరించింది. ఇవాళ ప్రజలందరూ కూడా మన దృష్టికి వచ్చింది కాబట్టి ఈ మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఎందుకు సోయలేదు? నిమ్స్ ఆసుపత్రి లోపల అమ్మాయి చావు బతుకుల మధ్యన ట్రీట్మెంట్ అవుతుంటే కలెక్టర్గా నువ్వు ఇక్కడికి వచ్చి పరామర్శించి వైద్యం గురించి తెలుసుకోవాలన్నా లేదా? నీకు కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? ఇవాళ వెంటనే జిల్లా కలెక్టర్ ఇక్కడ వచ్చి అమ్మాయి వైద్యం విషయం లోపల ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలా. ఒక ప్రభుత్వ అధికారిని నియమించాలి. ఇక్కడ రోజువారీ వైద్యం అమాయకులు వాళ్ళు, పేరెంట్స్ చదువుకోలేదు, తండ్రి 8వ తరగతి చదువుకున్నాడు, తల్లి రోజువారీ కూలి, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రభుత్వ అధికారిని ఇక్కడ వైద్య పర్యవేక్షణ కోసం నియమించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖమ్మం, మనం గత కొంతకాలంగా చూస్తే వెలుగు ఏజెన్సీ ప్రాంతం కాబట్టి వెలుగు చూడని అనేక అకృత్యాలు ఖమ్మం ప్రాంతం లోపల జరుగుతూ ఉన్నాయి. ఖమ్మం, భద్రాద్రి, ఇల్లందు, పాలేరు లాంటి ప్రాంతం లోపల గిరిజన అమ్మాయిల పైన అత్యాచారాలు నిత్యకృత్యం అయిపోయినాయి, అకృత్యాలు నిత్యకృత్యం అయిపోయినాయి. అక్కడ గిరిజనులు వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు లోకల్గా సెటిల్మెంట్లు చేస్తున్నారు అత్యాచారాల విషయంలో కూడా. కాబట్టి తబ్లికే జమాత్ ఏదైతే అకృత్యాలు పాల్పడుతుందో ఆ అకృత్యాల పైన విచారణ జరపాలా. వందలాది మదర్సాలు ఉట్టుకొచ్చినాయి. ఇవాళ ఈ ఖమ్మం గిరిజన ప్రాంతాల లోపట ప్రెసిడెన్షియల్
రాజ్యాంగపరమైనటువంటి రక్షణకు కూడా కాలరాసి ఇవాళ వందల సంఖ్య లోపట అక్రమ మదర్సాలు పుట్టుకొచ్చినాయి. లకారం ఖమ్మం నగరం లకారం మధ్యనే చెరువును ఆక్రమించి మదర్సా అక్రమ మదర్సా వచ్చింది. ఈ మదర్సాల కేంద్రంగా ఇటువంటి అకృత్యాలు పురిగొల్పేటువంటి యాక్టివిటీ జరుగుతుందని కూడా స్థానికంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ సంఘటనను కేవలం ఒక సంఘటనగా చూడకండి. ఈ సంఘటన వెనకాల ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి దాడులు ఉన్నాయి. ఇవాళ వాడు బాలిక పైన అత్యాచారం చేసి చంపేటువంటి ఆ అమ్మాయికి చనిపోయి ఉంటే ఇవాళ చర్చనే జరగకపోతుండే, అక్కడే సమాధి అయిపోతుండే ఈ అత్యాచారం యొక్క సంఘటన. కాబట్టి ఖమ్మం గిరిజన ప్రాంతాల లోపల, ఖమ్మం భద్రాద్రి ఇల్లందు పాలేరు లాంటి ప్రాంతాల లోపల ఇటువంటి అత్యాచారాలు అకృత్యాలు నిత్యకృత్యం అయిపోయినాయి. కాబట్టి వెంటనే మేము ప్రధానంగా డిమాండ్ చేసినట్టు బాధిత అమ్మాయికి దీర్ఘకాలికంగా ఆ అమ్మాయి జీవితానికి గ్యారంటీ ఇచ్చే విధంగా ₹1 కోటి డిపాజిట్ చేయడము, మెరుగైన వైద్యం అందించడము, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ ఏర్పాటు చేసి, పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, ఓపెన్గా చెప్తున్నాం. పోలీసులు మొదట్లోపట ఇవాళ సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు అనేది మా మొదటి అనుమానం. దీనికి ఖమ్మం ఎస్పీ సమాధానం చెప్పాలా, మీడియా కూడా అడగాల సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు. మనం కూడా హైదరాబాద్లో చూస్తున్నాం, సంఘటన జరగంగానే అక్కడ సీసీ కెమెరాలు పనిచేయవు, అప్పటి వరకు పనిచేస్తాయి బాగానే, సంఘటన జరగంగానే సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉంటాయి. ఇది రొటీన్గా చెప్పడం అలవాటు అయిపోయింది. ఈ సంఘటనలో కూడా సీసీ కెమెరాలు రికార్డు లేదని చెప్పడంతో మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ సెటిల్మెంట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. తబ్లికే జమాతే లాంటి ఒక ముస్లిం మతోన్మాద సంస్థ ఈ యొక్క కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే సిట్టింగ్ రిటైర్డ్ హైకోర్టు జడ్జితోటి కమిటీ ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు లోపల రోజువారీ విచారణ చేసి నిందితుడిని కఠినంగా అప్పచెప్పాలి. ప్రజలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వాలు చేతగాకపోతే మాకు అప్పచెప్పండి, వానికి షరియా లా ప్రకారం ఎట్లా శిక్షిస్తామని చెప్తా ఉన్నారు. షరియా చట్టం అంటున్నారు కదా, మరి వాళ్ళ ముస్లిం మత పెద్దలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలా. ఇటువంటి మతోన్మాదులు హిందూ బాలికల పైన అత్యాచారాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడతలేరు? ప్రజలు అడుగుతున్నారు, ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజలు, మాకు అప్పచెప్పండి, షరియత్లో అమలు చేసి చూపెడతామని చెప్పేసి. ప్రజల యొక్క ఆగ్రహం కట్టలు తెంచుకోక ముందే ప్రభుత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, చిన్నారులకు భద్రత కోసం కఠినంగా వ్యవహరించడం అనేటువంటి విషయాన్ని చర్యలు ప్రారంభం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సో కలవడం జరిగింది కదా సార్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని, ఆయన పాపను కూడా చూసిండ్రు. మీకు ఏమనిపిస్తుంది, ఎందుకు ఇలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయి, ఎందుకు మనుషుల మధ్యలో ఇలాంటి రాక్షసత్వం ఎందుకు బయటకు వస్తుంది? ఇది ఏం కొత్త కాదు, అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. ఏ జిహాదీ మూకలు, ఇస్లామిక్ జిహాదీ మూకలు ఉన్నాయో వాళ్ళ యొక్క తర్ఫీదే అట్లాంటిది. వాళ్ళు ప్రపంచం లోపల అడుగుపెట్టినప్పటి నుండి కూడా చేస్తున్న కృత్యాలు ఇవే. 712లో మన భారతదేశానికి వచ్చినప్పుడు చేసింది ఇదే, 1947లో చేసిన దుర్మార్గం ఇదే. ఈ దుర్మార్గులో నిన్న నేను మినిస్టర్ గారి స్టేట్మెంట్ విన్నాను. అమ్మాయి పాపం ముక్కు పచ్చలారని అమ్మాయి, ఆమె ఈ విధంగా అత్యాచారం జరిగింది కాబట్టి ప్రభుత్వము తన యొక్క ఆ అమ్మాయి యొక్క బాగోలు చూసుకుంటుందని నీమ్స్కు మేము తరలించినామని చెప్పిండ్రు. బట్ ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ, ప్రభుత్వ మినిస్టర్లు కానీ, అక్కడ ఉన్న కలెక్టర్ కానీ ఈ విషయం చెప్పలేదు. ఏ దుర్మార్గుడు అయితే అమ్మాయిని అఘాయిత్యం చేసిండో వాడి మీద ఏం కేసు తీసుకుంటాము, ఎన్ని రోజులు వాళ్ళని లోపల పెడతాం ఒకటి. రెండవది, ఇది దేశం మొత్తం జరుగుతున్నది, మన తెలంగాణలో జరుగుతున్నది, హైదరాబాద్ జరుగుతున్నది, మొత్తం జరుగుతున్నది. ఈ దుర్మార్గంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళు ఎవరు వ్యవహరిస్తున్నారు? జిహాదీ మూకలే కదా, ఇస్లామిక్ జిహాదీ మూకలే కదా. వాళ్ళు ఈ విధంగా చేయడానికి, ప్రవర్తించడానికి కారణం ఏంటి? వాళ్లకు మీరు మదర్సాలు ఓపెన్ చేస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మౌలవీలకు ఇస్తున్నారు. ఇట్లాంటప్పుడు వాళ్ళు జవాబుదారీతనం తీసుకుంటున్నారా? ప్రభుత్వం ఎక్కడన్నా అక్కడ ఎంక్వైరీ చేసిందా? ఏ మస్జిద్లో కానీ, ఏ మదర్సాలో కానీ ఏం చదువుతున్నది, ఏం చెప్తున్నారు వాళ్ళని? తర్వాత ఇంకోటి, ఏ సవాబ్కా విషయం అంటారు. అంటే సవాబ్ అంటే వాడు అకృత్యాలు చేయడము, అత్యాచారాలు చేయడము వాడికి పుణ్యం అన్నమాట. అట్లాంటి వర్గంతో మనం ఉండాలంటే ఏ విధంగా జరుగుతుంది? కాబట్టి ఈరోజు హిందూ సమాజం అర్థం చేసుకోవాలి. హిందూ సమాజం ఈరోజు ఇన్ని వందల సంవత్సరాలుగా మన మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో
ఎవరైతే అకృత్యాలు చేస్తున్నారో, విధ్వంసం సృష్టిస్తున్నారో, మన గుళ్ళు గోపురాలను ధ్వంసం చేస్తున్నారో, మన అక్క చెల్లెల్ని టార్గెట్ చేస్తున్నారో, ఆ దుర్మార్గులతో మనం దూరం ఉండాలి. వీళ్ళంతా గంగా జమున తైజమంటారు కదా, ఏ మౌల్యం అన్నా బయటకు వచ్చిండా, ఏ ముస్లిం లీడర్ బయటకు వచ్చిండా, ఎవడన్నా ఫత్వా ఇష్యూ చేసిండా? ఈ దుర్మార్గంగా ఎవరైతే వివరిస్తున్నారో వాడిని మేము మీరు వెలుస్తామన్నారా? వీళ్ళు ఎప్పుడు కూడా రారే. అదే మనం వినాయక చవితి వస్తే బయటకు వచ్చి రాళ్ళు కొడతారు, హోలీ వస్తే బయటకు వచ్చి రాళ్ళు కొడతారు, దీపావళి వస్తే బయటకు వచ్చి రాళ్ళు కొడతారు. ఆ సమాజంతో మనం గంగా జయంతి అనుకోవాలి. కాబట్టి ఈ రోజు హిందూ సమాజం ఆలోచించాలి. ఏ దుర్మార్గులు అయితే మనం రాక్షసులుగా మనం వివరిస్తున్నారో అట్లాంటి దుర్మార్గులు ఈ విధంగా వివరించడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? వాళ్ళు ఏదైతే తర్ఫీజ్ జరుగుతున్నదో, వాళ్ళకి మౌలికలు ఏదైతే చెప్తున్నారో, వాళ్ళ మదరసాలలో ఏదైతే చెప్తున్నారో అదే కారణము. కాబట్టి ముందు ఇక్కడున్న ప్రభుత్వాలు చేస్తున్నాము. ఏది ఉత్తర భారతదేశంలో చూస్తున్నాము. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇట్లాంటి జరిగినప్పుడు మూలాలను వాళ్ళు వెతుకుతున్నారు. ఎక్కడైతే ఉన్నదో మీరు ఏది మన యూపీలో చూసిండ్రు, మధ్యప్రదేశ్లో చూసిండ్రు, రాజస్థాన్లో చూసిండ్రు. వాడు ఎక్కడైతే మదర్సా నడుపుతుండ్రో మదర్సాకు పెద్ద ఎవడో వాణి పట్టిండ్రు. మరి ఇక్కడ కూడా నేను చెప్తున్న హోమ్ మినిస్టర్ గారు మీరే కదయ్యా, రేవంత్ రెడ్డి గారు మీరే కదా మాకు మినిస్టరు. ఈ దుర్మార్గంగా చేస్తున్నది ఇది మొదటిది కాదు. ఇట్లాంటి అనేక అకృత్యాలు జరిగినాయి. వీడికి తర్ఫీదు ఎక్కడి నుంచి దొరికింది? వీడికి సపోర్ట్ చేస్తున్న సమాజం ఎవరు? వీనికి ఎటువంటి లీగల్ ఎయిడ్ దొరకకుండా చూడాల్సిందే. అది సమాజం బాధ్యత కూడా. ఇట్లాంటి దుర్మార్గులు రాక్షసులుగా విధంగానే వ్యవహరించాలి. కాబట్టి ప్రభుత్వము ముందు ఈ మదర్సాల మీద యాక్ట్ చేయాలి. వాళ్ళ మీద ఎక్కడెక్కడైతే మదర్సాలు నడుస్తున్నావో వాటి మీద పోయి వాళ్ళ లోపల ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలి. తర్వాత హిందూ సమాజం కూడా అర్థం చేసుకోవాలంటే ఈ దుర్మార్గంగా మనతో వ్యవహరిస్తున్నట్టు సమాజంతో మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం ఏంటంటే మీరు చేయాల్సిన పని మీరు చేస్తలేరు. కాబట్టి మన సమాజాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువులు కూడా ఆలోచించుకొని ఈరోజు ఈ అమ్మాయికి అయింది, రేపు మన ఇంట్లో కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళే ఎక్కడ వాళ్ళు అక్కడే ఇట్లాంటి దుర్మార్గుల జోలు ఇవ్వకుండా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. తర్వాత వీడికి ఎటువంటి లీగల్ ఎయిడ్ న్యాయమైన సహాయం జరగద్దు. అట్లా ఎవరైనా చేయకపోతే వాడిని కూడా బహిష్కరించాలి. ఇది మేము విశ్వ హిందూ పరిషత్ నుండి ఇచ్చినాము. విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది, కానీ సమాజం కూడా బయటికి రావాలి. ఒకటే డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయి 50 సంవత్సరాలకు సంబంధించిన ముస్లిం అత్యాచారం చేసి అక్కడ ఎలాంటి మరకలు అన్ని క్లీన్ చేయడం జరిగింది. కేసును తప్పుదో పట్టించడానికి అమ్మ నాన్నకు 10,000 రూపాయలు ఇచ్చి మీరు హైదరాబాద్ తీసుకుపోండి, మీ బిడ్డ ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ దొరకని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకటి పోయి పిఎస్లో కంప్లైంట్ చేశాడు. వాళ్ళ మేనమామ ఏంది ఇంత దారుణం జరుగుతుంది, బ్లడ్ ఎందుకు బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి అమ్మాయికి మరి ప్రశ్నిస్తే అమ్మాయి చెప్పింది, మామ ఇట్లా ఒక కషాయ వన్నకి ఇలా చేసిన చెప్పింది. అంటే వాడికి ఒక మన్మరాలు లాంటి పరిస్థితి వల్ల ఎంత మూర్ఖత్వం చూడండి. వల్ల ఇక మినిస్టర్ గారు వచ్చారు, మేము బాగోలు చూసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయారు. అంతే వెళ్ళిపోయారు. వారు హరీష్ రావు గారు వచ్చారు, మీకు బాగోలు చూసుకుంటే వెళ్ళిపోయారు. కానీ ఎవడైతే ఇవాళ ఒక అమ్మాయి పైన ఇలాంటి దారుణంగా చేసిండో వాని పైన ఎలాంటి యాక్షన్ కావాలని ఎవరు మాట్లాడలేకపోయారు. అందరికీ ఓట్లు కావాలి. ఇవాళ హిందువుల ప్రాణం అంటే ప్రాణం కాదు, ఎవరికి అవసరం లేదు. ఇవాళ వాళ్ళు ఓట్ల గురించి చెప్తున్నారు ఇవాళ. కాబట్టి మేము ఒకటే డిమాండ్ ఇస్తాం, ఈ యొక్క ప్రభుత్వానికి అమ్మాయి యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి వారికి 1,00,000 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క ఖర్చుల గురించి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు వాళ్ళ అమ్మ నాన్న లోపల ఎవరైతే మంచి ఎడ్యుకేటర్ ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ యొక్క ఉద్యోగం ఇవ్వాలి. తెలంగాణలో ఇవి కామన్గా ఇప్పటికీ చాలా జరిగినాయి. కొన్ని ఇష్యూలు మాత్రం బయటకు వచ్చినాయి, ఇంకా మిగతా బయటకు రాలేవు. ఎందుకంటే ఒక మామ వల్ల ఒక కోడల యొక్క పరిస్థితి వాళ్ళ బయటకు వచ్చింది. అట్లా అందరు ధైర్యం చేయలేకపోతున్నారు, లోపల వెళ్ళిపోతున్నాయి. దీన్ని ఇష్యూని కూడా అక్కడనే కంప్లీట్ చేయాలనుకున్నారు, కానీ వాళ్ళ మామ వల్ల బయటకు వచ్చింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఎక్కడి 3 మినిస్టర్లు ఉన్నారు ఖమ్మం లోపల, ఏం చేశారని ఒక్కరొక ప్రకటన ఇవ్వలేకపోయారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు సీఎం గారా, హోమ్ మినిస్టర్ మీరే కదా, ఎందుకు ఒక మాట కూడా బయటకు వచ్చి వాళ్ళ మీరు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఒక రజక కులం అమ్మాయి యొక్క ఒక జీవితంగా కనబడకొచ్చిందా మీకు? మీకు ఎవడైతే తీవ్రవాదిలాగా ఉన్నాడో వాడు అమ్మాయి పైన అత్యాచారం చేసాడో వాడే మీకు కనబడుతున్నాడా?
మేము ఒకటే యొక్క ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఈ దోషిని ఉరిశిక్ష ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ యొక్క హిందూ సమాజం యొక్క ఆగ్రహానికి గురి కావాల్సింది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిక ఇస్తున్నాం. అన్నావు కదా ఇంతకు ముందే నేను రేవంత్ రెడ్డి అని చెప్పావు, అది ఇవాళ చూపిస్తున్నావా? ఇవాళ చూపిస్తున్నావా? బీద కులం ఇలాంటి పరిస్థితి ఉన్నది, దారుణమైన పరిస్థితుల కుటుంబం వస్తుంది. ఒక రజక అమ్మాయి ఇప్పటికీ మాట్లాడలేకపోయావు, ఎందుకు? ధైర్యం సరిపోవట్లేదా? ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం సరిపోవట్లేదా? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితోటే ఎవరైతే ఈ యొక్క దోషి ఉన్నాడో వాడిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, వాడిని ఉరిశిక్ష తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే సమాజం ఊరుకోదు, పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రేవంత్ రెడ్డి గారు హిందువుల యొక్క శక్తిని మీకు చూపిస్తామని ఇవాళ హెచ్చరిక ఇస్తున్నాం. అన్న ఏం చెప్తారు ఖమ్మంలో ఘటనకు సంబంధించి? 12 ఏళ్ల చిన్నారి అన్న, మాదైతే ఒకటే డిమాండ్ అన్న, ఎవరైతే ఆ చాకల బిడ్డకి అన్యాయం జరిగిందో, ఆ అత్యాచారం జరిగిందో, ఆమెకి న్యాయం చేయాలి. ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. ₹1 కోటి వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ప్లస్ శాశ్వత చికిత్స అనేది ఖచ్చితంగా పొందాలనేది మా డిమాండ్. ఎందుకంటే ఈరోజు ఏంది గవర్నమెంట్ చెప్తుంది, అది వాళ్ళు వచ్చారు, ఎవరు తుమ్మల నాగేశ్వరరావు వచ్చి మేము అందిస్తాం గవర్నమెంట్ నుంచి హాస్పిటల్ అదేం చెప్తున్నాడు. ఈరోజు వేడుందని పట్టించుకోరు, రేపు చల్లగా అయితే ఎవరు పట్టించుకోరు. సో మాదైతే ఒకటి డిమాండ్, ఆ అమ్మాయికి శాశ్వత చికిత్స అందాలి. ఇప్పుడు ఏది ఉన్నా సరే. ఇంకోటి 1 crore వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో డిపాజిట్ చేయాలని చెప్పేసి మా డిమాండ్. ఎవడైతే ఆ జిహాదీ గాడు మొహమ్మద్ గౌజ్ అన్నట్టుండో వాడిని ఉరిశిక్ష చేయాలని చెప్పేసి మా డిమాండ్. రేవంత్ రెడ్డి అంటాడు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. ఇదేనా మరి ముస్లిమ్స్ చేసేది? మీ కాంగ్రెస్ పార్టీ మేము ముస్లిమ్స్ అన్నారు కదా, రేవంత్ ఉద్దీన్ అన్నాడు కదా, అంటే రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్న అన్నట్టు ఇది ఏంది? అట్లనే అనిపిస్తుంది. మరి నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. అది ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా, రేవంత్ రెడ్డి చెప్పిండు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్. ఆడు ఎవడైతే జిహాదీ ఆడుండో బాంబులు వేసేదేమో టెర్రరిస్ట్ నా కొడుకులు, ఈ నా కొడుకులు హర్బన్ జిహాదీ, ఈ హర్బన్ టెర్రరిస్ట్ కొడుకులు. ఏంటి అక్కడనేమో వాళ్ళు బాంబులు వేస్తారు, ఇక్కడనేమో వీళ్ళు మన హిందువుల మీద ఇట్లా అత్యాచారాలు చేయాలి, మత మార్పిడి చేయాలి, హిందువులంతా దాడులు చేయాలి. అసలు మద్రాసాలలో ఏం నడిపిస్తారు, మజితాల్లో ఏం చదివిపిస్తారు? వీళ్ళు ఎవరు ఎంక్వైరీ చేయట్లేరు. ఈరోజు ఏం జరుగుతుంది? ఇంటెలిజెన్స్ కానీ స్పెషల్ బ్రాంచ్ కానీ వీళ్ళందరూ ఎంక్వైరీ చేయాలి. ఈ మద్రాసాలలో ఏం జరుగుతుంది, అసలుకి వీళ్ళకి ఏం నేర్పిస్తారు? ఆ మద్రాసాలకి ఒక్కడైనా ఇంజనీర్ అయిందా, డాక్టర్ అయిందా, ఎవడైనా అయిందానా? చరిత్రలో ఉందా? దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను ఈరోజు గవర్నమెంట్ కి నేను తెలియజేస్తున్నా. చాలా మంది అప్పుడు ఆసిఫా అనే చిన్న అమ్మాయికి అయితే ఈరోజు కేవలం కొన్ని సంఘటనలను ఉద్దేశించి ఎందుకు ఇట్లా మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చు. అలాగే ఒక పైశాచిక ఆనందం అన్న, వాళ్ళ చెప్తున్నా కదా, వాళ్ళ ధర్మంలో ఉంది ఇట్లా చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేయాలని చెప్పేసి. వాళ్ళ దాంట్లో ఉంది కాబట్టి చేస్తారు. మనమేమో 6 సంవత్సరాల పిల్లని దేవతలాగా పూజిస్తాం, వాళ్ళు 6 సంవత్సరాల పిల్లని ఇట్లా అత్యాచారాలు ఇట్లా రేపులు చేస్తారనమాట. వాళ్ళ దాంట్లో ఉంది. ఆ రోజు ఆసిఫా అనే అమ్మాయికి ఒక చిన్న రేప్ అయింది ఆ రోజు. అప్పుడు మన భారతదేశం మొత్తం హిందువులు ముస్లింలు అందరం కలిసి దాని మీద పెద్ద ఎత్తున బయటికి వచ్చి మనం ధర్నాలు కానీ అవన్నీ చేసినాం. ఈరోజు ఏ ముస్లిం ఎందుకు రావట్లే? అసదుద్దీన్ ఓవైసీ వాడు ఎందుకు మాట్లాడట్లే? అక్బరుద్దీన్ ఓవైసీ వాడు ఎందుకు మాట్లాడట్లే? కాంగ్రెస్ సంబంధించిన ముస్లిం నాయకులు కానీ ఇంకా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కానీ ఎందుకు మాట్లాడట్లే? ఎందుకు? చేసినాడు ముస్లిం అని చెప్పేసా? అదొక వీళ్ళు హిందూ అయితే ఈరోజు ఏమైతుండే క్యాస్ట్ పరంగా అది ఇది అని చెప్పేసి అంట పెట్టేసి పెద్ద రచ్చ చేస్తుంది. నేనైతే ఒకటే చెప్తున్నా, ఎవరు చేసినా సరే ఆయనకి శిక్ష పడాలి. తప్పే. కేవలం ఇప్పుడు ముస్లిం చేసిన చెప్పేసి ఈరోజు ఎవరు ఎందుకు మాట్లాడట్లే? సోకాల్ మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి? సోకాల్ ఫేక్ జర్నలిస్ట్ ఎక్కడ పోయినాయి? రౌండ్ టేబుల్ పెట్టి ఆ అమ్మాయి ఎవరే అయితే వాళ్ళ దడిచింది. వాళ్ళు ఉన్నోళ్ళు, వాళ్ళకి 500 కోట్లు ఉన్నాయి, అయినా సరే ఈ నా కొడుకులు కొంతమంది పోయి ఇక్కడ నుంచి ఆ పోలీస్ స్టేషన్లు అంటే 5-6 గంటలు 8 గంటలు ఆ అమ్మాయి గురించి హెల్ప్ కి స్టాండ్ తీసుకురంట. మరి ఈ అమ్మాయికి ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేరా మీరు పోయి? ఎవడు పోయినరా? ఎన్ని రౌండ్ టేబుల్ పెట్టింది ఇప్పటి వరకు? అటు పృథ్వీరాజ్ యాదవ్ గాడు ఆడు, బక్క జార్జన్ అంటాడు, ఎక్కడ పోయారు? మహిళా సంఘాలు ఎక్కడ పోయినారు? వేరే వాళ్ళకి జరిగితే మహిళా సంఘాలు అన్ని వేసుకొని వచ్చేసి పెద్ద రౌండ్ టేబుల్ పెట్టేసి అన్యాయం జరిగింది అన్నారు. నారాయణకెళ్ళ రీసెంట్ గా ఒక హిందూ అమ్మాయిని ఆడొకటి బలి తీసుకున్నాడు అనమాట, తుర్కోడు. ఏ ఒక్క మహిళా సంఘాలు రాలే. ఎందుకు? తుర్కోడు చేసిందానా? వీళ్ళకి కళ్ళకి గంతలు పట్టుకుంటారు అనమాట తుర్కోడు చేసినప్పుడు. ఒకవేళ హిందూ చేసిండంటే మాత్రం ఆ కళ్ళ గంతలు అన్ని వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి రౌండ్ టేబుల్ పెట్టాలి. ఇప్పుడు ఆ చేసినోనికి వాడిని మనం శిక్షించాలని మాట్లాడాలి. ఎంటైర్ సనాతన ధర్మంలో ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్పేసి విషయం చెమ్ముతారు అన్నమాట. ఎంతవరకు కరెక్ట్ అన్న? మరి ఈరోజు ఎవడు ఎందుకు మాట్లాడట్లే? వాళ్ళ ఇస్లామిక్ లో ఇట్లా జరుగుతుంది, వాళ్ళ మతాన్ని ఎందుకు అంటగట్టట్లే? ఎవడు? సోకాల్
ఫేక్ జర్నలిస్ట్ కానీ సోకాళ్ళు మహిళా సంఘాలు కానీ ఎవరైతే ఉంటారు కదా మానవత్వం అది ఇది మాట్లాడతారు, ఎక్కడ వేరు మానవత్వం. సో ఫైనల్ గా దీని మీద ఎలా పోరాడబోతున్నారు ఈ అంశం మీద? ఖచ్చితంగా ఆ ఉరి శిక్ష వేయాల్సిందిగా నేనైతే డిమాండ్ చేస్తున్నా. విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ్ కానీ పెద్దవాళ్ళందరూ ఇప్పుడే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ ఉరి శిక్ష వేయాలి. వాళ్ళ పేరెంట్స్ కి 1 crore డిపాజిట్ చేయాలి. ప్లస్ శాశ్వత చికిత్స అనేది అందాలి. లేకపోతే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాటలు ఉంటుంటే కళ్ళలకే నీళ్ళు వస్తున్నాయి అన్న. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, పాపం ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. 12 years వాళ్ళ తాతోళ్ళు ఇంటికి వెళ్తే నాకు అసలు ఎట్లా చూస్తారన్న చిన్న పిల్లని అత్యాచారం చేయాలని. వాడు చేసిన లెక్కలు ఏముంది తెలుసా, అత్యాచారం చేసిన తర్వాత మొత్తము ఆ అమ్మాయి బేవశాయి పడిపోయిన తర్వాత అమ్మాయి అరుస్తుందని చెప్పేసి చేతులు ఇరిచేసిందంట. చేతులు ఇరిచేస్తే చేతులు ఇరిగిపోయినాయంట. మొత్తం ఆ బ్లడ్ అక్కడ పడతాడు, మొత్తం మాప్ కొట్టేసి ఆ అమ్మాయిని బిల్డింగ్ మీదకే నూకేసి తర్వాత వాళ్ళ పేరెంట్స్కే వీడు 10,000 ఇచ్చి గవర్నమెంట్ మన హైదరాబాద్ తీసుకెళ్ళండి అక్కడ మంచి చికిత్స జరుగుతుందని చెప్పేసి మాట్లాడిండు. ఈరోజు వాడు 10,000 ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి దేవుళ్ళు అయిపోయిండు. తర్వాత తెలిసింది వీడియో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిండంట. అంటే ఏంది, నేను చేసినట్టు ఎవరికి తెలియదు, కానీ దేవుడు అన్నట్టు నిజం ఎప్పుడైనా నిర్భయంగా చూపెడతాడు. సో వాళ్ళ మామ పసిగట్టి బ్లీడింగ్ అవుతుందన్న. నువ్వు కింద పైకి పడితే కాలు చేతులు ఇరుగుతాయి, స్పైనల్ కార్డ్ ఇరుగుతుంది, కానీ బ్లీడింగ్ ఎందుకు అవుతుందన్న? వాళ్ళ మామ పసిగట్టి ఇది ఏదో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అప్పుడు FIR అయితే 2 గంటలకు అయితే 6 గంటలకు పట్టుకోరంట పోలీసులు. అంటే చూడనా వాడు చేసి ఎంత ధైర్యంగా పోలీస్ కేసు పెట్టడం వాడే పెట్టిండు. 10,000 ఇచ్చి ఏదో మంచి పేరు తెచ్చుకుందాం అనుకోండి, కానీ ఏమైందన్న లాస్ట్కి. నేను అయితే ఒకటే చెప్తున్నా, ఎందుకు ఇట్లా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చు? హిందూ అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే అన్న, వాళ్ళకి ఒక పైచాచిక ఆనందం వస్తుంది అన్న. ఎట్లాంటి పైచాచిక ఆనందం అంటే వాళ్ళ దాంట్లో ఉందన్న, గైర్ ముసల్మాన్కు అత్యాచార కర్ణ, గైర్ ముసల్మాన్కు మారణ, గైర్ ముసల్మాన్కు ఓడినా, ఇదే వాళ్ళ దాంట్లో ఉందన్నమాట. సో నేనైతే ఒకటే చెప్తున్నా, హిందువులతో జాగ్రత్త ఉండండి. మీ పిల్లల్ని ఎవరి దగ్గరికి పంపిస్తారు, దుకాణాలకు కూడా పంపండి, మీ దగ్గర దుకాణాలకు కూడా పంపకండి. మీరు ఎక్కడైతే వాళ్ళ మెజారిటీ ఏరియాలు ఉంటారో ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడైనా సరే మెజారిటీ మీ పిల్లల్ని ఆడపిల్లల్ని దుకాణాలకు పంపకండి. ఒకవేళ కాలేజ్లకు పంపితే వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి పంపండి వాళ్ళ మీ పేరెంట్స్ తోటి. ఎందుకంటే ఈరోజు చూడండి ఏ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది. ఆడు తీపి మాటలు కాదు, డైరెక్ట్ ఫోర్స్ఫుల్గా అత్యాచారం చేస్తున్నాడు. తీపి మాటలు చెప్పేసి అనేది విన్నాం, ఫోర్స్ఫుల్గా ఏ విధంగా చేస్తున్నా అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటా, హిందూ పేరెంట్స్కి అందరికీ, మీరు మీ ఆడపిల్లల మీద దృష్టి పెట్టండి. లవ్ జిహాద్ పేరు మీద ఈరోజు ఎందరో హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు. కేవలం పిల్లలుగానే మిషన్ లాగా వాడుకుంటారు వాళ్ళ సంఖ్య పెంచుకోనికి. దయచేసి నేను హిందూ పేరెంట్స్కి అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. హిందూ ముస్లిం భాయిచారా వదిలేసేయండి. గంగా జమున తైజీబ్ అని అంటారు కదా, అవన్నీ ఫేక్. కేవలం వాళ్ళ మటుకు ఇప్పుడైతే ఏదైనా చిన్న పంచి పని చేయగానే గంగా జమున తైజీబ్ అంటారు. ఎన్ని అత్యాచారాలు చేస్తున్నారు, మరి ఎక్కడ పోయింది రాబాయ్ గంగా జమున తైజీబ్? ఎక్కడ పోయినాడు అసౌద్దీన్ ఓవైసీ గాడు? ఎక్కడ పోయినాడు? ఇంకా పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు కదా ముస్లిం లీడర్స్, ఎక్కడ పోయారు? అదే ఒకవేళ ఒక ముస్లిం అమ్మాయికి కానీ ఏమైనా అయితే మనం మానవత్వం చూపెడతాం. ఈ నా కొడుకులు ఎవడు మానవత్వం ఎందుకు చూపెట్టట్లేదు? ఎందుకు వాడిని సేవ్ చేసుకుని కదా. హైలైట్ ఏంటంటే వాడిని సేవ్ చేయనికే 3 మౌలిగాలు పోయారంట. అంటే అత్యాచారం చేసినోనికి సేవ్ చేయనికే ఎవరు పోయారు? మస్జిద్లలో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు పోయారంట. అంటే ఈరోజు అర్థం చేసుకోండి వాళ్ళకి వాళ్ళ ఎజెండా ఏందనేది. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. జై శ్రీరామ్.